హలో అండి, నమస్తే. ఈరోజు మనము పనీర్తో పాప్కార్న్ పనీర్ ఫ్రిట్టర్స్ చేస్తున్నాము. పనీర్ డీప్ ఫ్రై అనమాట. దానికి నేను 400 గ్రామ్స్ పనీర్ తీసుకుని పీసెస్గా కట్ చేసుకుంటున్నాను, ముక్కలుగా కోసుకుంటున్నాను. ఈ పనీర్ని ఒక 2 మినిట్స్ గోరువెచ్చని నీళ్ళల్లో పెట్టి తీసేసేయాలన్నమాట. అవి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. ఉప్పు, కారం కొద్దిగా ఎక్కువ మేము వేసుకుంటున్నామండి, స్పైసీగా కావాలని చెప్పి. ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇవన్నీ వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయినా ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేయాలి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను అండి, స్పైసీగా కావాలి మాకు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని రెడీ అయిపోయింది. కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాణలు పెట్టి ఆయిల్ వేసి అందులో ఫ్రై చేస్తున్నాను. సింపుల్ అండ్ ఫాస్ట్గా ఏదైనా స్నాక్స్ చేయాలి అనుకుంటే పనీర్తో ఇలా చేసి చేయొచ్చండి. అసలు టైం ఎక్కువ పట్టదు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, ఫ్రెండ్స్, గెస్ట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఫాస్ట్గా ఏమైనా మంచిగా సర్ప్రైజింగ్గా ఏదైనా స్నాక్స్ చేయాలి అనుకుంటే జస్ట్ పనీర్ తీసుకోండి, కట్ చేయండి, దాన్ని ఇలా ఈ ప్రాసెస్లో చేసేసేయండి, అయిపోతుంది ఫాస్ట్గా.
ఇల్లంతా భలే గుమగుమలు వచ్చేసాయండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ ఇంకా గరం మసాలా చేత్తో దంచుకోవాలి. అప్పుడు చాలా మంచిగా గుమగుమలు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా కుదరకపోతే ఏం చేయలేం కానీ కొంచెం మన టైం ఉంటే ఫ్రెష్గా ఎప్పుడైనా జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లిపాయ ఎప్పుడు అప్పటికప్పుడు దంచుకోవాలి. గరం మసాలా దినుసులు కూడా అంతే అన్నమాట. మీరు వండుకునే ముందు ఎక్కువ టైం పట్టదు ఆ కూరకి. ఎంత కావాలో అంత దంచుకుంటే మంచి స్మెల్, మంచి గుమగుమలు వచ్చేస్తుంది ఇల్లంతా. ఎప్పుడో నిల్వ ఉన్నది వేస్తే కూడా వస్తుంది, కానీ కొంచెమే వస్తుంది. షాలో ఫ్రై చేస్తున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సఫిషియంట్ అనిపిస్తుంది నాకు. ఎంత ఆయిల్లో ఎందుకని ఇది వరకు కూడా చేశాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తామనుకోండి, ఇవి ఆయిల్ మొత్తం దీని టేస్ట్, కారము, ఉప్పు అదంతా ఆయిల్ అలా అయిపోతుంది అనమాట. సో అందుకే నేను ఇలా షాలో ఫ్రై ప్రిఫర్ చేస్తాను. తక్కువ ఆయిల్లో కూడా చేసేసుకోవచ్చు, ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను సగం వరకు ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను, మిగిలిన సగము పక్కనే తవా పెట్టేసి తవా మీద తందూరిలాగా ఫ్రై చేయమన్నారు మా బాబు. అలా కావాలంటే సరే అని తవా మీద తక్కువ ఆయిల్తో ఫ్రై చేశాను. ఆల్మోస్ట్ రెండు సేమ్ లాగానే ఉన్నాయి. చూపిస్తాను. పక్కనే తవా పైన వేసేసి కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట. రెండు చక్కగా ఫ్రై అయినాయి. అంతేనండి, చాలా సింపుల్. పన్నీర్తో స్నాక్ చేసుకోవడము. మీరు కూడా చేసుకుని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఈవినింగ్స్లో ఇలా స్నాక్ చేసుకుంటే ప్రోటీన్ వస్తుంది. అండ్ బయట జంక్ తినకుండా ఇంట్లో వాళ్ళకి ఇలా స్నాక్ చేసి పెట్టుకోండి. ఒకటేమో డీప్ ఫ్రై అండి, ఇంకోటి తవా ఫ్రై చేశాను. ఇది తవా ఫ్రై. పెద్దగా డిఫరెన్స్ లేదు చూసారా.